హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకే విజన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏంటుంటుందంటే 2 బైక్స్ కంపారిజన్ గురించి ఉంటుంది. 2 బైక్స్ ఏదో కాదు, మీ ముందు కనిపిస్తున్న హిమాలయన్, ఒకటి వచ్చేసి లెజెండరీ హిమాలయన్ 411 గురించి, ఇంకోటి లేటెస్ట్గా లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన 450 గురించి ఉంటుంది. ఇంకా నేను డీటెయిల్గా వీడియోలో మాట్లాడుకున్నాను. ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్ళిపోతే మనం డీటెయిల్ కంపారిజన్ అయితే గురించి మాట్లాడుతున్నాం కదా. సో ఫస్ట్ అయితే మనం లెజెండరీ హిమాలయన్ 411 గురించి అయితే మాట్లాడుకుందాం. ఇదైతే 411 సీసీతో వస్తుంది. ఇది 450 కాబట్టి 450 సీసీతో వస్తుంది. మెయిన్ కంపారిజన్ ఏంటంటే ఇది వచ్చేసి ఎయిర్ కూల్తో వస్తుంది, ఇది వచ్చేసి ఆయిల్ కూల్డ్. అదే ఒక మేజర్ డిఫరెన్స్ అని కూడా చెప్పొచ్చు. అంతేకాకుండా పవర్లో కూడా డ్రాస్టిక్ చేంజ్ అయితే ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ ఈసారి ఒక గుడ్ స్టెప్ మూవ్ అయిందనే చెప్పొచ్చు. ఎందుకంటే సీసీ పెంచారు, అదేవిధంగా పవర్ కూడా పెంచారు. ఇది వచ్చేసి 24 పవర్తో వస్తుంది అనమాట. అండ్ అదే కాకుండా 32 టార్క్తో వస్తుంది. హిమాలయన్ 450 వచ్చేసి ఎలా వస్తుందంటే 240 వస్తుంది అనమాట. టార్క్ కానీ పవర్ కానీ 40. సో ఇది ఒక మేజర్ అప్గ్రేడ్ చెప్పచ్చు. ట్రాన్స్మిషన్ గేర్స్ కూడా 5 నుంచి 6కి అయితే అప్గ్రేడ్ చేశారు. ఇది వచ్చి 5 ట్రాన్స్మిషన్తో వస్తుంది, ఇది వచ్చి 6 ట్రాన్స్మిషన్తో వస్తుంది. అది కూడా ఒకటి. ఇంకా ఇంజిన్లో అయితే ఇవే మెయిన్ డిఫరెన్సెస్. ఇంకా సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్తో వస్తుంది. ఇదైతే USD వస్తుంది. రెండు వచ్చి 200 mm ట్రావెల్ ఉంటుంది. ఇది వచ్చి 41 mm సస్పెన్షన్ ఒక డయామీటర్ ఉంటుంది. ఇది వచ్చి 43 mm ఉంటుంది. లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ రెండు 200 ఉంటుంది. సో అప్గ్రేడ్ ఏంటంటే USD, టెలిస్కోపిక్ అంటే USD అనేది ఒక గుడ్ అప్గ్రేడే ఫ్రెండ్స్. ఇంకా బ్యాక్ సైడ్ సస్పెన్షన్కి వస్తే రెండు వచ్చేసి 200 mmతో వస్తుంది అనమాట. రెండు వచ్చేసి మోనోషాకు. పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు, కానీ ఆ పాత్ హోల్స్లో వెళ్తుంటే మాత్రం డిఫరెన్స్ అయితే ఈజీగా తెలుస్తుంది. మీకు నేను రీల్ కూడా పోస్ట్ చేశాను, అది కూడా ఒకసారి చూడండి, మీకైతే అర్థమవుతుంది హిమాలయన్ 450 సస్పెన్షన్ ఎలా ఉంటుంది అనేది. నేను దీని సస్పెన్షన్ కూడా టెస్ట్ చేశాను, ఇది కూడా బాగా పర్ఫామ్ చేస్తుంది. మనకేమైతే బంప్స్ అయితే తెలియదు. ఇంకా కమింగ్ టు హెడ్లైట్స్కి వస్తే హెడ్లైట్స్లో కూడా ఒక పెద్ద అప్గ్రేడ్ అయిందనే చెప్పొచ్చు. బిఫోర్ వచ్చేసి ఇది వచ్చి హాలోజన్తో వస్తుంది 411, 450 వచ్చేసి LED తో వస్తుంది, చూశారు కదా. కానీ నాకు తెలిసినంత వరకు నా రైడ్ ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే ఇదే బాగా పర్ఫామ్ చేస్తుంది LEDతో పోలిస్తే. కాకపోతే ఇది వచ్చేసి LED కాబట్టి మనకి ఇప్పుడు ఉండే నామ్స్కి వచ్చి అన్ని బైక్స్ LED వస్తుంది కాబట్టి రాయల్ ఎన్ఫీల్డ్ LED అయితే తీసుకొచ్చింది. అదొకటి చెప్పొచ్చు అనమాట. అంతేకాకుండా ఇప్పుడు కన్సోల్ కూడా మొత్తం చేంజ్ చేసేసారు. దీంట్లో వచ్చేసి నార్మల్ కన్సోల్ వస్తుంది, ఇది ఒక అనలాగ్ కన్సోల్ అని చెప్పొచ్చు. కాకపోతే అపీరెన్స్ ప్రకారం అయితే ఓల్డ్దే బాగుంటుంది చెప్పాలనుకుంటే. ఇది వచ్చేసి ఫుల్ డిజిటల్గా కంప్లీట్ అంటే మోడిఫై చేసేసారు. మొత్తం ఒక రౌండ్ సర్కిల్లోనే మొత్తం డీటెయిల్స్ అన్నీ పెట్టేశారు. సో లుక్ వైజ్ పరంగా అయితే ఇదే బాగుంటుంది, కానీ ఫీచర్స్ పరంగా అయితే ఇది బాగుంటుంది. అంటే లుక్ దాని లోపల మీరు కనిపిస్తుంది కదా సెట్టింగ్స్ కానీ అవన్నీ ట్రిప్ ఎఫ్ ఇంకా ఫ్యూయల్ కన్జంప్షన్ ఎంత అవుతుంది అనేది అంటే మనకి ఈజీగా దాంట్లో అయితే అర్థమవుతుంది. కానీ లెజెండరీ లుక్ అయితే ఇదే, అందరూ అయితే దీన్ని ఇష్టపడతారు. ఇంకా మనం మేజర్ డిఫరెన్స్ ఏంటంటే హైట్ అనమాట. ఇది వచ్చేసి 800 mm హైట్ ఉంటుంది. ఇది వచ్చేసి 805 నుంచి 845కి అయితే మనం వేరీ చేసుకోవచ్చు. 2 levels హైట్ ఉంటుంది. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే మీకైతే అర్థమైనట్టుంది. ఇంకా అంతే. ఇంకా వెయిట్ పరంగా వస్తే ఇది వచ్చేసి 199 వస్తుంది, ఇది 196 వస్తుంది. ఒక 3 kgs అయితే తక్కువ చేశారనే చెప్పొచ్చు. అది కూడా ఒక గుడ్ మూవ్ ఒక రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకుంది. ఇంకా కమింగ్ టు టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్స్ అయితే రెండు సేమ్ 90/90 వస్తుంది. ఇంకా బ్యాక్ సైడ్ అయితే చేంజ్ అవుతుంది. ఇది వచ్చేసి R19తో వస్తుంది, ఇది వచ్చేసి R17తో వస్తుంది. ఇది 120 చూపిస్తాను ఆగండి. ఇది 120/80తో వస్తుంది అనమాట. ఇక్కడ చూసారంటే మీకు తెలుస్తుంది. R17తో వస్తుంది, R17 140/80తో వస్తుంది అనమాట. అది కూడా సేమ్, కాకపోతే స్మాల్ చేంజ్ ఉంటుంది. ఆ చేంజ్ అనేది ఏంటనేది మీకు చెప్తాను. ఇక్కడ చూసారంటే మీకు తెలుస్తుంది కదా, 120/90 R17 అన్నమాట. చూసారు కదా డిఫరెన్స్ అనేది ఇదే. ఇంకా మన ఫీచర్స్కి వస్తే ఇంకా సేమ్ అన్ని దీంట్లోనే ఫీచర్స్ అన్నీ దీంట్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పటివరకు చూశారు కదా మేజర్ డిఫరెన్సెస్ ఏందనేది. లెజెండరీ హిమాలయన్ 411కి ఇంకా లేటెస్ట్గా రిలీజ్ అయిన 450 కామెట్ వైట్కి డిఫరెన్స్ అయితే చూశారు కదా. ఇవే మేజర్ డిఫరెన్స్. కానీ నేనైతే లేట్గానే తీసుకొచ్చాను, ఎందుకంటే నేను రీసెంట్గానే యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. సో నేనైతే మీ ముందరికి డిఫరెన్సెస్ అనేది ఇంకా కొందరికైతే తెలిసి ఉండదు. సో ఆ కొందరికి కూడా నేను తెలియజేయాలని చెప్పేసి నేనైతే వీడియో చేస్తున్నాను. ఇది వచ్చేసి మా ఫ్రెండ్ది, నా బెస్ట్ ఫ్రెండ్ది, హేమంత్ది బైకు.
411 అనేది నేనైతే రీసెంట్గా పర్చేస్ చేశాను. సో నా దగ్గర మా ఫ్రెండ్ దగ్గరే ఉంది కదా అని చెప్పి నేను ఒక డీటెయిల్ కంపారిజన్ వీడియో అయితే తీశాను. ఇంకా మీకు ఫ్యూచర్లో కూడా నేను మరికొన్ని వీడియోస్ అయితే తీసుకొస్తాను కంపారిజన్ చేసి. ఏడీవీ వెహికల్స్ కానీ స్పోర్ట్స్ వెహికల్స్ కానీ అలాంటివి నేను తీసుకొస్తాను. కొత్త వెహికల్స్ ఏమైనా లాంచ్ అయినా కానీ నేను వెళ్ళి డీటెయిల్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫీచర్స్ ఏంది అనేది. సో ఇదైతే ఈ వీడియోలో అనమాట. ఇంకో విషయం ఏంటంటే వీని కూడా మా ఫ్రెండ్ని కూడా నేనైతే అప్గ్రేడ్ అయిపోమని చెప్పాను 450కి. వాడైతే నేనైతే అప్గ్రేడ్ అవ్వనరా, నాకైతే 411 నచ్చింది 450 కన్నా, కానీ పవర్ ఎక్కువ ఉంది అది వాడు యాక్సెప్ట్ చేశాడు. వాడే కాదు ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే, కానీ వాడికైతే ఈ బైక్ అయితే చాలా నచ్చిందంట. వాడైతే మార్చనని చెప్పాడు. నేనైతే మార్చేసి ఇద్దరిది ఒకటే ఉంటుంది కదా అని చెప్పి నేను వాడికైతే చెప్పాను. వాడైతే లేదు, నేను ఇదే వాడుకుంటాను రా, నాకు ఇదే చాలు అని అన్నాడు. ఇదే వాడికి ఇష్టం అనుకుంటా. సో నేను లైట్ తీసుకున్నాను. ఎందుకంటే మేము ఎప్పటి నుంచో ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాము, అంటే వ్లాగ్స్ కానీ మోటో వ్లాగింగ్ కానీ. అది నాకైతే ఇప్పుడు కుదిరింది. మనోడు కూడా రీసెంట్గా తొందరలోనే స్టార్ట్ చేయొచ్చు, చూద్దాం ఎలా ఉంటుంది అనేది. అంతే ఫ్రెండ్స్, ఇంకైతే ఈ వీడియోని ఇక్కడైతే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ గైస్, సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. బాయ్ బాయ్.